గంట ఎంతమంది? గంటే ఫ్యామిలీకే. ఓ ఫ్యామిలీ గంటే ఫ్యామిలీకే. ఓ ఫ్యామిలీకి గంటి. బాగుంది బాగుంది. నాకు మొఖాన్ని మూసేస్తాను, నీ మొఖాన్ని కాదు, ముందు నా మొఖాన్ని మూసి నీ మొఖాన్ని పేడ కొడతాను. మొఖాన్ని మూసి నీ మొఖాన్ని పేడ కొడతాను. నీకు ఎక్కడ దొరికాడు ఈ వంటోడు అని అనేసి పేడ కొడతాను. ఏం లడ్డు? కారం. స్వీట్ కాదు, స్వీట్ కాదు. మీరు ఏం ఎరుగుదుము, మీరు ఏం ఎరుగుదుము, డబ్బులు 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 ఎరుగుదుము, డబ్బులు ఎరుగుదుము. డబ్బులున్నా Audio Jungle. ఉండమ్మా, ఏం చేస్తావు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఉండు అంటే మనవరాలు పెళ్లి కదా, ఉండిపోయమ్మా. మరి ఎన్నిసార్లు తిరుగుతుంటావు? చూడు ఏటా చూడ్డావు? అబ్బా నవ్వుతాను ఏటమ్మా, ముసి ముసి నవ్వులు నవ్వుతుంది. ఏ సిగ్గు అవుతుంది, ఏ సిగ్గు పడిపోతావు. ఫంక్షన్ తినేది కాదు, ఫంక్షన్ మనం చేస్తామంటే డబ్బులు తెప్పించుకో, నేను మాట్లాడతాను. దమా ఫంక్షన్ చేస్తానంటారు కదా, తెలుసు చూడు ఫంక్షన్ మాట్లాడు. వంటలు చేస్తాడా? వంట మాస్టర్ గా కాదు, మాట్లాడుతుంది. మరి వంటలు మరి భోజనం చూడు, వంట చేసేకి ప్లేట్లు ఎత్తే కాదు, అది క్యాటరింగ్ మొత్తం ఆర్డర్ ఇస్తే బాగా 5,000 మందికి కూడా భోజనాలు పెట్టిస్తాడు. అయితే చేస్తావమ్మా అయితే భోజనాలు అవి, అయితే చేస్తావమ్మా అయితే భోజనాలు అవి. లేడు ఒప్పుకుంటే కాంట్రాక్ట్ కింద కాంట్రాక్ట్ కానీ పెట్టేది మొత్తం మొత్తం నాదే. అంటే పేరు అంతా తెలుస్తుంది అయితే బాగాను మొత్తం. సరే కనుక్కో ఎంత ఏం చెప్తాను. చెప్పు ఎంతమందికి వస్తున్నారు, చెప్పు ఎంతమందికి వస్తున్నారు? 500 మంది వస్తున్నారు. ఎంత అవుతుంది ఏంటి, ఎన్ని రకాలు పెడతావు చెప్పు. అంటే వచ్చే వాళ్ళు పల్లెటూరు వాళ్ళ సిటీ వాళ్ళ? సిటీ వాళ్ళ వీళ్ళు కలిపి ఉంటారు, పల్లెటూరులో ఉంటారు, సిటీ వాళ్ళు ఉంటారు. సపరేట్ చేసేయాలంటే వాళ్ళు తినేది వేరు, అలా మనుషులు కాదా, అలా మనుషులు కాదా? మనుషులే కానీ వాళ్ళు సిటీ వాళ్ళే మనుషులు, పల్లెటూరు మనుషులు కాదు. రుచి వేరే, వీళ్ళు రుచి వేరే ఉంటది. ఇప్పుడు పల్లెటూరు రుచులు కూడా చాలా బాగున్నాయి, పల్లెటూరు ఇది సిటీ వాళ్ళకి అంటారు. అంటే కింద సాపేసి గుచ్చి పెడతారు. ఏమా పల్లెటూరు రుచులే బాగుంటున్నాయి కదా, ఏంటో చెప్తున్నాడు. గుచ్చిపెట్టేలు రకం ఉంటారు, చైర్లు గుచ్చిపెట్టే ఉంటారు, సోఫా వేరు, డైనింగ్ టేబుల్ వేరు. ఇప్పుడు అన్ని ఒకటే అయిపోయి, ఇప్పుడు పల్లెటూరు కూడా టేబుల్ భోజనాలు పెడుతున్నారు. 500 మంది. చెప్పు నీ మామూలు పెట్టేది 3.5 అవుతారు. 3.5 లక్షలు పెట్టేది. 3.5 అవుతారు. 3.5 లక్షలు ఖచ్చితంగా. 3.5 లక్షలు దేనికి ఏమేమి పెడతావు, ఏం చేస్తావు? ఇక్కడ ఎవరు గ్రాండ్ గా చేస్తారా లేదా గ్రాండ్ గా చేస్తున్నాం కదా. ఎంత గ్రాండ్ గానే 3.5 లక్షలు ఎందుకమ్మా? మా వంటలు చూసి అట్లా మళ్ళా రావాలనిపిస్తుంది. అమ్మో అంత టేస్టీగా ఉంటాయా? టేస్టీ కాదు, మళ్ళీ ఒక్కసారి తిన్నామంటే మళ్ళా పదే బాబు అని వస్తావు. మళ్ళా ఏది కొద్దిగా అందగానే తెచ్చావు కదా, చూద్దాం కదా శాంపుల్ కి. నీవేం జోలో పెట్టుకొని తీసుకురావాలి మరి నేను ఎప్పుడు కాదు, నీ వంటలు ఎలా ఉంటాయో నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి అవి టేస్ట్ చేసి అదేం లేదు మరి వంటలు బాగుంటాయి, బాగాలేకపోతే నీకు 3.5 లక్షలు ఇచ్చేసి నేను ఏ బాగాలేకపోతే ఫస్ట్ 3,30,000 ఇండియా 10,000 మళ్ళీ లాస్ట్ లో ఫంక్షన్ అయిపోయినాక ఇద్దరు. ఏంటి బాబా ఇంకోసారి ఫస్ట్ 3,30,000 ఇండియా 10,000 మళ్ళీ లాస్ట్ లో ఫంక్షన్ అయిపోయినాక ఇద్దరు. 3,10,000 ఇచ్చారమ్మా నా బాబే. పోనీ ఐటమ్స్ ఏమేమి పెడతావు చెప్పు బాబు, ఐటమ్స్ ఏమేమి పెడతావు చెప్పు. 3.5 లక్షలకి ఓలిగా, లడ్డు, మొత్తం మేము పెట్టావు కదా. ఓలిగా పెట్టుకున్నా దాంట్లో 4 భాగాలు అయితే 6 భాగాలు. కుటుంబంకి ఓలిగా వాళ్ళ 5 మంది ఉన్నారా, 8 మంది ఉన్నారా, 2 ఉన్నారా, ఓలి వాళ్ళు కోసుకోవచ్చు. ఎన్ని పీసులైనా
లడ్డు కూడా అంతే సేమ్. ఓలి అంటే లడ్డు కూడా అంటే లడ్డు కూడా కట్ చేయాలా చేసే కాదు, ఇంత అసలు ఉంటారు. ఎట్లా తీసుకోవాలి ఫ్యామిలీ కూడా ఇస్తారు. సరే సరే చెప్పు వింటాను చూద్దాం. అన్నము ఓ ప్లేట్, ఆ ప్లేట్ అన్నంలో అందరూ ఒక్కొక్క మెతుకు పంచుకుంటే ఒక్కొక్క మెతుకు పంచుకుంటారా? చోరు బియ్యం ఎంత తినొచ్చు, అల్టిమేట్ రేట్. ఇది పప్పు ఒక గంటె. గంట ఎంతమంది? గంటె ఒక ఫ్యామిలీకే, ఓ ఫ్యామిలీకి గంటె ఒక ఫ్యామిలీకే. ఓ ఫ్యామిలీకి గంటి గంటి. బాగుంది బాగుంది. బాగుంది. ఎక్కడ కూడా ఇలా పెట్టరు, చాలా బాగుంది. చెప్పు. కాయగూరలు అన్నము, కాయగూరలు అన్నం, వెజిటేబుల్ రైస్, దాంట్లో ఒక చిన్న స్పూనే, ఆ స్పూన్ రైస్. చెప్పు నన్ను చూసి చెప్పు మరి చెప్పు. వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ మార్కెట్ లో ఏమైతే వెజిటేబుల్ బిర్యానీ అమ్మో చాలా బాగా పెడుతున్నావు, అయితే ఎక్కువే పెడుతున్నావు. తక్కువ డబ్బుల్లో చాలా బాగా పెట్టేస్తాను. ఆ మార్కెట్ లో ఏ ఎక్కడ జరగదు ఇట్లా. మళ్ళా నీకు పెట్టేది నీ మగ, నీకు పెట్టేది వెజిటేబుల్ బిర్యానీ అంటే ఆ రోజు మార్కెట్ లో ఏవైతే కూరగాయలు తక్కువ ఉన్నాయో అవి తీసుకొచ్చి ఆ కులిపోయిన ఇప్పుడు కాదు బాబు, ఇప్పుడు వచ్చా కదా, ఇప్పుడు వండి పెడతావా? ఒక్క మనిషికి భోజనం వండి పెడతావు, నీ టేస్ట్ ఎలాగ ఉన్నదని నేను చూస్తాను. నువ్వు ఆ లడ్డులో సగం అంటున్నావు, పప్పులో గరిటలో సగం అంటున్నావు. అంటే గరిటి పప్పు ఫ్యామిలీకి వేసుకోమంటాను. ఇప్పుడు అదేది ఒక అర స్పూన్ పప్పు వండి ఒక ముగ్గురు నలుగురికి సదురు నువ్వు. అర స్పూన్ పప్పు వండి ఒక ముగ్గురు నలుగురికి సదురు నువ్వు. నేను ఇస్తాను 10,000 వండి చదురు. స్పూన్ పప్పుకి 20,000 ఇవ్వాలా? ఎంత మా టేస్ట్ వస్తుందా, మా బ్యాల్ వస్తాయి. టేస్ట్ మండిపోయింది, ఏం టేస్ట్ రాది? టేస్ట్ మండిపోయింది, ఏం టేస్ట్ రాది? ఇంత పప్పు చేయాలన్నా, డేక్ష పప్పు చేయాలన్నా వర్కర్స్ 30 మంది పని చేయాల. అట్లా ఏంటి ఒక పప్పు, ఒక దేశ పప్పుకి 100 మందా? 30 మంది వర్కర్స్. పెంట తగలు పెడుతున్నారు, పెంట తగలు పెడుతున్నారా మీరు? 30 మంది కావాలి. చిన్నగా అంటా ఎప్పుడైనా ఎవరికి పెట్టావా? పెన్షన్ లో వెళ్ళి ఉండేవా నువ్వు? ఏ చెప్పు, గాడి గుడ్డు చెప్పు. ఏటా ఎంత అడుగుతాను డబ్బులు నువ్వు? నేను మర్యాదగా నీతో మాట్లాడుతున్నాను, నేను మర్యాదగా మాట్లాడుతున్నాను. కాబట్టి నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడు, అరవకంటాను, మర్యాద ఇచ్చి మాట్లాడు. నువ్వు 3 లక్షలు ఎందుకు అడ్వాన్స్ ఎందుకు ఇవ్వాలి బాబు? 3,50,000కి లడ్డూలో సగమంట, లడ్డూలో సగమంట. అంటే నలుగురికి 4 ముక్కలంట. పప్పు గరిటి పప్పులో నలుగురికి 4 గింతలంట. అరిటాకు, మరి అరిటాకు ఎన్ని ముక్కలు చేసుకోవాలి? ముక్కలే వాడు తిన్నాక వల్ల అరిటాకు భోజనం ఇప్పుడు పెడుతున్నారా నీకు? అరిటాకు భోజనం ఎక్కడ ఉందరా ఇప్పుడు? ఏదో నువ్వు ఒక్కడవే పెట్టినట్టుగా క్యాంటీన్ నడిపినట్టుగా మాట్లాడుతున్నావు. భోజనం అంటే మళ్ళీ అది అట్టికాయ ఆకు అందరికి తిన్నాక కడిగేసుకుని మళ్ళీ తిన్నాక కడిగేసుకుని మళ్ళీ నీ పాపం పోసుకుంటావు కదా. అలా చేస్తే ఎవరైనా భోజనాలకు వస్తారు నీ ముఖం చూసి, ఆ భోజనాలు చూసి. పరువుతో గొప్పలని అంట, నీకు ఎక్కడ దొరికాడు వంటాడని అంటాడు. నీ బడ్జెట్ ఎంతమ్మా? నా బడ్జెట్ ఎంత ఉంది? నా బడ్జెట్ ఎంతైనా ఉన్నది. నువ్వు ఎంత భోజనం పెడతావు చెప్పు, నేను ఎంతైనా ఇస్తాను నీకు. ఎంతైనా ఇస్తాను నా బడ్జెట్. కూర్చోడం కాదు, నేను మర్యాద చెప్పుతుంటే వినిపించుకో. ఓ అరుచుకుంటున్నాడు. అదే ఏం భోజనం అది? ఒక అర ముక్క అంటున్నాడు, ఒక గరిటలో సగం అంటున్నాడు. ఇవన్నీ ఏం భోజనాలు? తిరిగిపోతుంది ఆ భోజనం వింటుంటే. అదే తింటాను కాదయ్యా, మరి ఎందుకు పెట్టుకుంటావు? తింటాకే వస్తారు. లేదంటే పల్లెటూరు వాళ్ళకి ఒకలాగా, ఈ సిటీ వాళ్ళకి ఒకలాగా. పల్లెటూరులే అంత తీసిపోయారు అనుకుంటున్నావా? పల్లెటూరులే బాగా తింటున్నారు ఇప్పుడు. పల్లెటూరులే బాగున్నావు, సిటీ వాళ్ళు అని అంటున్నావు. రోడలో పంది వదిలినట్టు వదులుతారు ఉంది కానీ, రోడలో పంది వదిలినట్టు వదులుతారు ఉంది కానీ, మనమ్మ ఇచ్చింది అవకాశం వేయలేదేమో. అసలు నువ్వు పెట్టేదానివే, చూసేదానివే, నువ్వు చేసావా? తీసుకొచ్చాను నిన్ను పెట్టేదాన్ని కాబట్టి ఇక్కడ రప్పించాను నిన్ను. అసలు నువ్వు వంటలు వండి నువ్వు పార్సల్కి వెళ్ళి చేసావా? చక్కగా చేసావా? నువ్వు పట్టుకెళ్ళావా? నువ్వు ఎక్కడ దొరికింది సంతన? ఏ సంతన అంటావేంట్రా నువ్వు? 3,50,000 ఇమ్మంటున్నావు. కూర్చుంటానా? లడ్డూలో 4 ముక్కలు చేసి పెట్టమంటాడు. ఇది ఎక్కడైనా ఉందా? లడ్డూలో నాకు మొఖాన్ని ఉమ్మూసేస్తా.
ఊసేస్తారు నీ మొఖాన్ని కాదు ముందు నా మొఖాన్ని ఊసి నీ మొఖాన్ని పేడ కొడతారు మొఖాన్ని ఊసి నీ మొఖాన్ని పేడ కొడతారు నీకు ఎక్కడ దొరికాడు ఈ వంటోడు అని అనేసి పేడ కొడతారు నా మొఖాన్ని ఊసేస్తారు ముందు. అన్యూన్యంగా ఉండాలని చెప్పి అట్లా కుటుంబాన్ని చెడకూడదు అని అట్లా వేసుకుంటే ప్రేమ అపేతలు అన్ని గుర్తుకొస్తాయి అవన్నీ నీ బొంద ప్రేమ బొంద మీద వేసి తగలాడతారు మమ్మల్ని నీకెవరు దొరికాడు అనేసి బొంద మీద వేసి తగలాడతారు మమ్మల్ని నిన్ను ఎవడే పిలమన్నాడు ఆ భోజనాలు కనేసి అవేం భోజనాలు 3,50,000 పెడితే నువ్వని నన్ను భోజనాలు వస్తాయి నువ్వేటి కూర పప్పు లడ్డు అయ్యి సగం ముక్కలు ఇది ఎక్కడైనా ఉందా ఈ విడ్డోరం నాతో ఉంది నీ కాడ ఉన్నది అందుకే నువ్వు ఇలా పాడైపోతున్నావు నిన్ను ఎవడో పిలడం లేదు ఎందుకే తీసుకో ఇక్కడికి వచ్చేసావు కూడా ఉంది వంకాయ కూడా ఉంది వంకాయ ఏదో కొత్తగా కొత్త కూర కనిపెట్టినట్టు చెప్తాను నువ్వు ఆ వంకాయ తరతరాల నుంచి వస్తుందా వంకాయ ఇప్పుడు కూరలు ఎలాంటి దిగుతాయి రేట్లు ఎక్కింతే ఇప్పుడు మా ముత్తాతల నుంచి పెడుతున్నారు వంకాయ కూర ఆ వంకాయ కూర అది ఎందుకు ఇప్పుడు ముత్తాతల నుంచి పెడుతున్నారు వంకాయ కూర ఈడేమో కొత్తగా ఏదో దింపినట్టు చెప్తున్నారు ఇగో పన్నీరు పాలక్ పన్నీరు అవన్నీ చికెన్ కర్రీ అన్ని పెట్టాలి పాలక్ పన్నీరు కూర మా లిస్ట్ లో లేవు కాస్ట్లీ ఏమి ఉండవు తక్కువలో తెచ్చి డబ్బులు దొబ్బుకుందాం పాలక్ పన్నీరు పాలకోలు ఇవన్నీ అంటే ఉండాలి అన్ని ఉండాలి మళ్ళీ చికెన్ బిర్యానీ రూపాయలు రే ఆ డబ్బులకి నేను చేయించాను ఇటు వరకు ఫంక్షన్ అదే డబ్బులకి చేయించాను అయ్యా ఎలాగంటాడు ఏంటి మేము ఎన్ని చేసింటాము ఎన్ని చూసింటాము బిజినెస్ మ్యాన్ గొప్ప బిజినెస్ చేసి మొఖంలాగే వందలేనిది చూస్తుంటే గొప్ప బిజినెస్ చేసి మొఖంలాగే వందలేనిది చూస్తుంటే నువ్వు దొరక ఏదోలా పోదా కొత్త వంటోడు అని అంటే నేను రమ్మని కబురు పెట్టాను నిన్ను నువ్వు ఇదే పనిమాలను వంటోడు అని సంగతి నిన్న ఎవడరా రమ్మన్నాడు ఇదిగో నాకు గాని ముందుగానే అబ్బాయి చెప్తే నేను అసలు దీని రమ్మని అనకే పోతుంది ఉప్మా కూడా ఉండాలి ఊసేస్తారు ఉప్మా అంట వీటి ఉప్మా ఏడుకోదు ఊసేస్తారు నువ్వు మాట్లాడుకున్నా ఉప్మా ఇంకెలా చేస్తావా ఉప్మా 10,000 మందికి 10 కేజీలు ఉప్మా ఎట్లా తిన్నారు నువ్వు 10,000 మంది 10 కేజీలు ఉప్మా నువ్వు 10,000 మంది 10 కేజీలు ఉప్మా ఎంత పెట్టారమ్మా ఎంత పెట్టారు తిన్నంత తిన్నారు అది ఏమి కనీసం ఒక స్పూన్ అయినా వచ్చిందా సర్లే అంటే తీసేసుకొని మీరు ఎక్కడ పడేస్తారు ఆ కూరలు అవి తెచ్చి వండేసి ఏదో డబ్బులు తీసేసుకుంటారు నేను ఇవ్వను మీరు ఏంటంటే మూడు పెళ్ళిళ్ళే 4 పెళ్ళిళ్ళే 10 నిమిషాలకే అన్ని పెళ్ళిళ్ళు చేసే మొఖం లేకుండా నిన్ను ఎవరు పెట్టుకుంటాడు లడ్డు సగం అంటాడు పప్పు అంటారు ఉప్పు అంటారు వంకాయ అంటారు ఎప్పుడో తాతలు నాకు తిండి అంటే ఇప్పుడు చెప్తున్నాను నిన్ను ఎవరా పెట్టుకుంటాడు ఊసేస్తారు నీకు ఇప్పుడు ఈ అమ్మాయి ఊసేస్తుంది నువ్వు చెప్పే వంటలు చూస్తుంటా గొప్ప బిజినెస్లు ఏం బిజినెస్లు ఇప్పుడు ఎలాంటివి వస్తాయి తెలుసా ఐటమ్స్ ఎలా పెడుతున్నారు లేదంటే నువ్వు తాతల్లో మేము తిన్నవన్నీ చెప్తాను ఇప్పుడు వద్దు నేను డబ్బులు ఇవ్వను నీకేమి టైం వేస్ట్ అయిపోయింది ఈ చేతులు ఊపేది ఆ కప్పులో పెట్టుకొని ఇటు ఊపేది నాకు నచ్చలేట్టుకొని ఇటు ఊపేది నాకు నచ్చలేదు ఆవిడ మా అత్తయ్య ఆవిడే సంత పగలగొట్టేస్తుంది ఆవిడ సంగతి నీకు తెలియదేమో ఆవిడ తెలుసు అది మీ డబ్బులు అలాగేం కాదు లేదు అసలు మా అత్తయ్య డబ్బులు ఇస్తుంది ఫంక్షన్ అంత ఆవిడ దగ్గర మాట్లాడడానికి లేదు లేదు నీకు ఎక్కడ ఇలాంటి 10 మంది అంటాడు దొరికాడు కోళ్ళ అని అంటుంది ఆవిడ అందుకే ఎక్కడ ఇలాంటి 10 మంది అంటాడు దొరికాడు మరి పల్లెటూరుల్ని వస్తున్నాడు డబ్బులు అంటే 30,000 డబ్బులు అంటే 30,000 డబ్బులు అంటే మా 30,000 అంటే 50,000 ఇస్తాం వంట చెప్పమనమ్మా వంట చెప్పమని చికెన్ బిర్యానీ పెట్టాలి చికెన్ ఫ్రై పెట్టాలి చేపల పులుసు పెట్టాలి 3,50,000 అంటే మేము తక్కువ ఏంటి నాట్లో ఊడుదవ్వడు
నాట్లో ఊడుదాబడు నీకెవడు భయపడ్డు నీ మాటలకి ఎవడు ఇదావడు చూడు అయ్యో చూడు ఫస్ట్ డబ్బులు ఒక 50,000 ఇస్తారా? 50,000 ఇయ్యండి. ఊరు తలొత్తే కాదు డబ్బులు ఇయ్యాల ఫస్ట్. ఎందుకు మా మందికి ఇస్తావా? మీ ఫంక్షన్ ఫంక్షన్ మీదే మాదే మాదే మా మీద ముందు మీరు చేసి పెట్టండి ముందు మీరు చేసి పెట్టండి ఉండమ్మా పెద్దోళ్ళు మాట్లాడదాం. డబ్బులు ఇండి ఎందుకు ఫంక్షన్ కి చెప్తాను ఇప్పుడు రేపు రేపెట్టలేదు ఫంక్షన్ ఇప్పుడు తెచ్చుకోవాలా సరుకులు కొనుక్కోవాలా పరసరావుడు డబ్బుడు ఎవరు తరపుడు? ఎవరు చెప్తాడు? ఎవరు చెప్తాడు? మీ ఫంక్షన్ ఏం చెప్తావా? ఎవరు తరపుడు? నేను చెప్తాను ముందు పెట్టమను ముందు పెట్టుబడి పెట్టమని ఇస్తాం. ఏం పెట్టాలా? ఏం పెట్టే? ముందెందుకు ఏం చెప్పరా ముందు మీరు పెట్టుబడి పెట్టాలి కదా ముందు పెడితేనే ఇస్తాము ఉండవా? పెద్ద అవ్వా 50,000 ఇస్తాను ఆ మాట లేట్ వద్దు. బండి ఆడొచ్చినాడు డ్రైవర్ వచ్చినాడు కూరగాయలు అవన్నీ వేసుకొచ్చినాడు ఫంక్షన్ కి డ్రైవర్ వచ్చినా సరే మాకు అనవసరము అంటే ఇప్పుడు ఫంక్షన్ చేయరా? చేయరు. చెయ్యురా మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నారు? ఏడు పిలిచా ఊర్లే? చెప్తాను ఊర్లో పని పట్ల వచ్చాను. మరి వంట మరి ఫంక్షన్ ఉంది కదా మరి వంట చేయించాలి కదా అని వంటలు అవుతాను మరి చేయించుదాం అనేసి అడ్వాన్స్ అడుగుతాను డబ్బులు మీరు ఇవ్వండి మీరు ఇస్తే నేను ఇద్దాం అనేసి కానీ భోజనాలు సరి లేవు బాగా వాళ్ళు చెప్పిన ఐటమ్స్ తినక ముందే బాగాలేవు మరి చెప్పిన ఐటమ్స్ పెట్టండి బాబు నేను చికెన్ బిర్యానీ కావాలా? మాకు కావాలి మటన్ కర్రీ కావాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు పోయి కొనుక్కొచ్చుకొని తినుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పోయి కొనుక్కొచ్చుకొని తినుకోండి. డబ్బులు ఏమో 15,000 కొనుక్కొచ్చి తినుకుంటే మీకెందుకు బాబు డబ్బులు ఇవ్వాలి? మళ్ళీ మాకు ఎంతవరకు మాట్లాడుకున్నారు అంతవరకు పెడతాము. ఏం పెడతారు ఇటు వంకాయ కర్రీ అని ఎవరైనా వంకాయ కర్రీ కాదమ్మా వంకాయ హల్వా. ఆ వంకాయ హల్వా హల్వా వంకాయ హల్వా ఆ వంకాయ హల్వా హల్వా అదే అయ్యేస్తాం మళ్ళా ఎవడు పెట్టాడు? ఎవడు పెట్టడం వల్ల తేనమ్మా డబ్బులు. నేను పుట్టిపోతారు వంకాయ హల్వా ఇంతవరకు తినలేదు బాబు. ఏం వంకాయ కూర లేదు. పోనీ అలాంటప్పుడు అన్ని మీరు చెప్పినప్పుడు కొంచెం కొద్దిగా హల్వా పెలవో ఏదో ఒకటి ఏమన్నా రోడ్లో ఏమన్నా హోటల్ పెట్టుకుని అమ్ముతానమ్మా మీకు? మరి అలాగే ఉంది మరి మీరు చెప్పిన పరిస్థితి కనుక్కోండి. 10 నంబర్లు ఇస్తాము. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళందరి నంబర్లు ఇస్తాము. అవగాహన పని చేయవు. రేంజ్ ఏమనుకుంటు నువ్వు నాకేడు మరి బుర్ర పని చేయడం లేదు మీ మాటలు ఇస్తాం డబ్బులు కానీ ఇస్తాం కానీ ఐటమ్స్ బాగాలేదు బాబు ఐటమ్స్ మార్చండి మీరు బాగాలేదు మరి కూరలు ఎప్పుడు తిన్నవే కదా వంకాయ అది మరి లడ్డు అంటే సగం లడ్డు ఎప్పుడు వేసేవారు ఏం లడ్డు అనుకుంటా? ఏం లడ్డు కారం లడ్డు. కారం స్వీట్ కాదు కారం స్వీట్ కాదు కారంలో మీరు అన్ని ఏదో ఊచుకుంటారు. పప్పు కూడా ఏంది ఏ పప్పు? నేను నేరపోయి పడ్డాను రా ఏ పప్పు? క్యారెట్ పప్పు. అది క్యారెట్ పప్పు ఎట్లుంటది? అది పల్లెటూరు తెలియదు. పల్లెటూరులో అనకండి బాధిగాలు రోజు పట్టుకొని పల్లెటూరులో అనకండి పల్లెటూరు అంటే బాధ వస్తారు పట్టుకొని మీరు జాగ్రత్త మాట్లాడండి ఐటమ్స్ బాగాలేదు తినేది మరి సిటీ వాళ్ళ పల్లెటూరు అని అంటారు పల్లెటూరులో బాగా తింటున్నారు బాధ వేస్తారు మీరు మాటకి పల్లెటూరు వాళ్ళే బాగా తింటారు వాళ్ళకి మంచి ఐటమ్స్ ఉన్నాయి. మేము చెప్తాను సిటీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నాము. రాము ఎందుకు రాలా? మాకేం అవసరం? అంటే మీరు ఇలా చెప్తున్నారు కదా మా వంటలు తిందరు గానీ రండి అని అంటుంది ఆవిడ. పదాంపా ఇప్పుడే పదాంపా కార్ మీద తీసుకెళ్ళాలి మరి అమ్మని నడవలేదు బయట బండి ఉంది పదాంపా బండి కార్ లో పదాం రా అంటే అన్ని ఊరికే కాదు బాబు సర్లే అమ్మా కాదు మీరు వంటలు మార్చండి డబ్బులు మీకు అమ్మలు ఇస్తారా? అవ్వదు ఏమైనా ముక్కు పొడుకులు ఇస్తారా? ఇచ్చేస్తావు ముక్కులది ఇంకెప్పుడు తీసుకురండి భోజనాలు వండి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇస్తాం మేము. వీళ్ళు అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ ఎందుకు మీరు భోజనాలు ముందు భోజనాలు తీసుకురండి. మీరు ముందు భోజనాలు అడ్వాన్స్ గా తీసుకురండి మేము డబ్బులు తర్వాత ఇస్తాము. లేదు అడ్వాన్స్ గా భోజనాలు కూడా ఇవ్వాలి అడ్వాన్స్ గా. మీరు వంశం చేసేటట్లే కనపడలే లేదు ముందు భోజనాలు
వంట కూర ఎరుగుదము రేపు ఒక 50 మంది చుట్టాలు వస్తున్నారు బాబు. ముందు అడ్వాన్స్ గా ఏమో తీసుకో. చెప్తాం ఏమ్మా అన్ని కూరలు మేము ఎరుగుదము నువ్వు అది మీరు ఏమి ఎరుగుదుము డబ్బులు ఎరుగుదుము డబ్బులు ఎరుగుదుము డబ్బులున్నా డబ్బులు కొడుము డబ్బులు రాకండి ఇప్పుడు మా డబ్బులు లేకపోతే ఎట్లా వస్తాయి మేమేందుకు పెడతాం 500 మంది 1000 మందికి నువ్వు అన్ని ఎరుగుదుము అంటున్నావు డబ్బులు మాత్రం ఎరుగుదుము లేదు ముందు మదిపి పెట్టు. ఏది పెట్టు? ముందు మదిపి పెట్టి అడ్వాన్స్ గా ఒక 50 భోజనాలు తెచ్చేవ్వండి. మేము ఆ తర్వాత అడ్వాన్స్ ఇస్తాం. ఎవరు మీరు పలాపాడి మీ మీరు అడ్వాన్స్ గా 50 భోజనాలు ఏంది అయ్యి మాడుకొచ్చాను అవుతా కదమ్మా. ఏమి అమ్మ ఎక్కడి నుంచి మరి వచ్చినాయి? మిమ్మల్ని చూసి అలాగే ఆవిడ కనిపిస్తుంది. కాదు మీరు ఫంక్షన్ చేయరా మాడుకొచ్చాను అవుతుంది. అవ్వ, మీరు చెప్పే భోజనాలకి ఆవిడకి నవ్వు వస్తుంది. అవ్వ ఫంక్షన్ చేయవా మీరు చేస్తాము మళ్ళా డబ్బులు పెట్టు డబ్బులు పెడతాము ముందు తెచ్చిమ్మానండి భోజనాలు. అడ్వాన్స్ గా ఒక 50 భోజనాలు ఇమ్మానండి. అవి తినేసి మీరు సైలెంట్ గా ఉందామని లేదు. అలాగే 50 మందితో అయిపోయిందండి. ఇప్పుడు ఫంక్షన్ తర్వాత 50 మందితో ఆవిడ మీకు కదా బాబు. తెలివితేటలు లేదురా? ఇప్పుడు 50 మందికి కూడా మేమే కొనుక్కొచ్చుకొని తెస్తామనేది మీకు ఆ విషయం తెలుసు. మేము తయారు చేసేది ఏం లేదని కూడా మీకు తెలుసు. 50 మందికి కూడా మేమే కొనుక్కొచ్చుకొని తెస్తామనేది మీకు ఆ విషయం తెలుసు. మేము తయారు చేసేది ఏం లేదని కూడా మీకు తెలుసు. తెలుసు. అందరూ ఏం తెలిసిపోతుంది మీ వ్యవహారం ఏంటో. 50 ప్లేట్లు పార్సల్ నొక్కేయాలని ఎందుకు చూస్తున్నారు? నొక్కాయి. మేము ఆ భోజనాలు భోజనాలు కలిపి మేము డబ్బులు ఇస్తాము. అలాగే మీలాగా మాట్లాడం మేము ఒకటి పెట్టి ఒకటి చెప్పడం ఉండదు మాకు. అలాగా మాకు ఏంటంటే ఇక్కడ నలుగురిలో సమస్య, నలుగురిలో మాకు పరుపు పోద్ది. మీతో మీరు ప్రవర్తించారు. సిగ్గేస్తుంది సిగ్గుపడతాంటే ఈ లెక్కదే తన్నెత్తాడు నువ్వు లెక్క తెస్తే. మమ్మ మీరు నవ్వుతారు ఏమో మర్యాద చెప్పాను. ఎక్కడి మాత్రం ఇది నేను అనుకున్నావా పెద్ద మనిషి ఆవిడతో మాట్లాడలేవు నువ్వు. కొంచెం జాగ్రత్తగా ఉండు. కాదు భోజనాలు ఎట్టేకే డబ్బులు అడుగుతారేమో డబ్బులు ఇవ్వు. ఏం పని నీకు నువ్వు నన్ను ఏడికి పిలిపించినారు మీరు ఇద్దరు కలిసి ఏమన్నా వంట వండుతారో భోజనాలు తెస్తారో ఫంక్షన్ చేయాలని లేదు. మీరు ఊరికే నవ్వుతున్నారు. మీరు ఫంక్షన్ చేయాలని మీకు లేదు. ఎట్లా ఉద్ధర చేయాలని ఎవరు చేయలేరు? మేం చేయలేమా? చేత కాదు మీకు అసలు మీకు రాదా మీరు చేయడం రాదు ఫంక్షన్ చేసే రాదు మీకు డాబ్ ఎక్కువే. రాదు మీకు డాబ్ ఎక్కువే. మీకు డాబ్ ఎక్కువ. మీకు డాబ్ ఎక్కువ. డాబ్ ఎక్కువ. ఇలా డాబ్ ఎక్కువ. ఫంక్షన్ అంతా క్యాన్సిల్ చేసేసి వచ్చే పరుగు పోదామని చూస్తాడు అడ్వాన్స్ తీసుకొని ఎల్లు వండే మొక్కం లేక వందలేదు. వచ్చినా అనుకో ఇంటికి వచ్చేది మళ్ళా అన్ని దేవుని ప్రసాదంలోనే చెప్తారు వాళ్ళు. సరే నువ్వు చెప్తారు కాదు సరైన ఐటమ్స్ నువ్వు చెప్తారు. అంటున్నావు ఫంక్షన్ చేయలే ఫంక్షన్ తినేద్దాం పరిగెడుతున్నాము. Yeah.